హాయ్ అండి, హ్యాపీ సండే. మీరందరూ ఏం చేస్తారు? ఈరోజు మేము లంచ్కి నాటుకోడి చేసుకున్నాము. దీనికోసము కేజీన్నర చికెన్ని గిన్నెలో నూనె కడిగి శుభ్రం చేసుకున్నాక నూనె, పసుపు, ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను ఒక అరగంట వరకు. తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలో నూనె వేసేసుకొని లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు వేసి తాలింపు వేసుకొని అదే పోపులో ఉల్లిపాయలు వేసి మగ్గించుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు కూడా కోసి వేసుకొని కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం ఒకసారి తిప్పుకున్నాక పసుపు, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల అల్లం ఇవన్నీ వేసాక దీంట్లోనే పక్క పెట్టుకున్న చికెన్ కూడా వేసాను. చికెన్ అంతా కలిపి తిప్పాక ఒకసారి మూత పెట్టుకున్నాను. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చికెన్ని. చికెన్లో వాటర్ అలా బయటకు వస్తూ ఉంది. ఇంకా నేను దీంట్లో ప్రస్తుతానికైతే వాటర్ పోయలేదు. టమాటాలు కూడా కోసి వేసాను. వాటర్ పోయకముందే టమాటాలు కూడా కోసి వేసాను. మొత్తం కూర అంతా ఒకసారి కలుపుకొని అలాగా 3 స్పూన్ల కారం. నేను లాస్ట్లో మళ్ళీ కొంచెం కారం, ఉప్పు వేసుకోవాల్సి వచ్చింది, ఇదే సరిపోలేదు. ఒక చిన్న గ్లాసుడు పెరుగు వేసి మళ్ళీ అంతా మొత్తం కలిపి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి కొంచెం ఉడికిచ్చాను. పెరుగు అన్నీ కలిపి వాటర్తో ఉడుకుతూ ఉంది. మొత్తం చివరికల్లా కలుపుకుంటూ మంచిగా అదే గిన్నెతో 4 గిన్నెల వాటర్ పట్టింది నాకు మొత్తం. పుదీనా, అన్నీ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాను. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి కాబట్టి చూస్తున్నాను. వాటర్ అంతా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కస్తూరి మెంతి నలిపి వేసుకున్నాను. అది అలా ఉడుకుతూ ఉంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇదంతా మళ్ళీ ఒకసారి అదంతా కలుపుకొని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. 3 స్పూన్ల గరం మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పాను. కూరకి దగ్గరగా ఉడకబట్టిందిగా కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకున్నాను. అయిపోయింది. కూర దగ్గరగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంతే నాటుకోడి కూర.